కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకైతే భారీ శుభవార్త చెప్పడం జరిగింది. మరి 22వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలపైనైతే క్లారిటీ రావడం జరిగింది. మరి ఇప్పటికే మనం ఫిబ్రవరి చివరిలోగా మన అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పేసి అనుకున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం అయితే నిధుల విడుదల ఎందుకు జాప్యం జరిగింది, మరి ఎప్పుడు అకౌంట్లో జమ చేయనుంది అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. అయితే ఎవరికి ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి, ఎవరికి రావు అనే దాని మీద కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మన యొక్క టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. రైతులకు మోడీ ప్రభుత్వం భారీ శుభవార్త. అకౌంట్లలో పీఎం కిసాన్ 2000పై కీలక ప్రకటన. డబ్బులు జమ ఆ రోజే. అన్నదాతలకు ఇది భారీ గుడ్ న్యూస్. పీఎం కిసాన్ డబ్బులపై మోదీ సర్కార్ అయితే తీపి కబురు అందించింది. తాజాగా కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాబోయే విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. దీంతో చాలా మంది రైతులకు భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చును. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో మార్చి 13వ తేదీన నేరుగా 2000 రూపాయల డబ్బును జమ కానుంది. ఈ నిర్ణయం వల్ల సాగు పనుల్లో ఉన్న రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యవసాయ కుటుంబాల్లో ఈ వార్త కొంత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇవి 22వ విడత డబ్బులు. చాలా మంది అయితే గత నెలలోనే డబ్బులు వస్తాయని అంచనా వేశారు. అయితే అలా జరగలేదు. ఇప్పుడు ఆ డబ్బులు ఎప్పుడు వచ్చేది తెలిసింది. కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే చాలా మంది మనం కూడా గతంలోనైతే ఫిబ్రవరి చివరి వారంలో అంతకుముందు వచ్చినటువంటి విడుదల చూసుకున్నట్లయితే ఫిబ్రవరి చివరి వారంలోనే ఉన్నాయి, తప్పకుండా ఫిబ్రవరి చివరి వారంలోనే వస్తాయని చెప్పేసి అందరం అనుకున్నాం. కాకుంటే మరి కేంద్ర ప్రభుత్వం అయితే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వేలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే తన అధికారిక ట్విట్టర్లోనే మనకైతే చెప్పడం జరిగింది. మార్చి 13వ తేదీన నేరుగా అన్నదాతల అకౌంట్లోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడతకు సంబంధించి మనకు 13వ తారీఖు నాడైతే 2000 రూపాయల నగదు అకౌంట్లో జమ చేస్తుంది అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో 2000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. మార్చి 13న విడుదలయ్యే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో వెళ్తాయి. ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతుంది. రైతులు తమ సాగు అవసరాలకు ఈ నగదును వాడుకోవచ్చును. అయితే మనకు ఎటువంటి వ్యక్తుల ప్రమేయం లేకుండానే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన అన్నదాతల అకౌంట్లలో అయితే నిధులు జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుండి లబ్ధిదారుల జాబితాను సేకరించింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఇబ్బందులు కొంతవరకు తగ్గాయి. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ సాయం ఒక వరప్రసాదంగా మారింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే వాస్తవానికి ఏంటంటే మీరు అందించేటువంటి డబ్బులు రైతన్నలకు చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే కరెక్ట్ టైంకు వేస్తే అన్నదాతలకు ఎరువులు కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే అన్నదాతలు అనుకుంటున్నారు. లబ్ధిదారులు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ చూడవచ్చును. అయితే పీఎం కిసాన్ పోర్టల్లో ఉన్న నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చును. అక్కడ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేస్తే సరిపోతుంది. మొబైల్ నంబర్కు వచ్చే SMS ద్వారా కూడా సమాచారం అందుతుంది. సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు సంప్రదించవచ్చును. ఒకవేళ మనము అర్హత కలిగి ఉన్నామా లేదా, మన స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విడత డబ్బులు పొందడానికి కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. కేవైసీ పూర్తి చేయని వారికి ఈసారి నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. రైతులు తమ దగ్గరలోని CSC కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చును. లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్వయంగా కూడా ఈ యాప్ను ఈ యొక్క అప్డేట్ని అయితే చేసుకోవచ్చును. ఆధార్ కార్డుతో మొబైల్ నంబరు అనుసంధానమై ఉండడం ఇక్కడ అత్యంత కీలకం. అయితే తప్పనిసరిగా మనం కేవైసీ చేసుకుని ఉంటేనే 22వ విడత మనకు నగదు అయితే వస్తుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. భూమి రికార్డుల వెరిఫికేషన్ కూడా నిధుల విడుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అర్హత ఉన్నప్పటికీ కొందరికి డబ్బులు రాకపోవడానికి రికార్డుల సమస్య ప్రధాన కారణం. రైతు ID కలిగి ఉండాలి. భూమి యజమాని హక్కులు స్పష్టంగా ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గతంలో తప్పుడు సమాచారం ఇచ్చి లబ్ధి పొందిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అనర్హుల పేర్లను జాబితా నుంచి అయితే తొలగించింది. అయితే ఖచ్చితంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వారికి మాత్రమే
మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ 22వ విడత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కొంత ఆలస్యం జరిగినట్లుగానైతే అర్థమవుతుంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు అయి ఉందో లేదో రైతులు ఒకసారి తనిఖీ చేసుకోవాలి. డీబీటీ ద్వారా వచ్చే నిధులు కేవలం ఆధార్ లింకు అయిన ఖాతాల్లోనే పడతాయి. ఒకవేళ గతంలో డబ్బులు వచ్చి ఇప్పుడు ఆగితే బ్యాంకుల్లో సంప్రదించడం ఉత్తమం. ఎన్పిసిఐ మ్యాపింగ్ సరిగ్గా లేకపోతే చెల్లింపులు విఫలం కావడానికి అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సాయం అందడంలో ఆలస్యం జరగదు. కాబట్టి తప్పకుండా అన్నదాతలు ఈకేవైసీ అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీ యొక్క భూమి అనేటువంటిది ఖచ్చితంగా రికార్డుల్లో ఉండాలి. చిన్న చిన్న ఏదైతే పనులు చేయాల్సి ఉన్నాయో అవి చేసినటువంటి వారికి మాత్రమే మనకు 22వ విడత వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో పీఎం కిసాన్ పథకం అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. కేవలం నగదు బదిలీ మాత్రమే కాకుండా రైతులకు సామాజిక భద్రత కల్పించడం దీని లక్ష్యం. ప్రతి ఏటా బడ్జెట్లో ఈ పథకం కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారు. అయితే సాగు ఉత్పాదకత పెంచడంలో ఈ పెట్టుబడి సాయం కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలలో ఇది చాలా కీలకమైనటువంటిది. అన్నదాతలకు ప్రతి సంవత్సరం అయితే 6,000 రూపాయల నగదు అన్నదాతలకు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా మనకైతే ఈ నెల 13వ తారీఖున తప్పకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతన్నకు 2,000 రూపాయల నగదు అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.